Hi friends, this is RK and welcome to my world. నా ప్రపంచానికి స్వాగతం అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ బ్రూనే. సో బ్రూనే అనేది ఒక స్పెషల్ కంట్రీ, ఒక యునిక్ కంట్రీ అని చెప్పాను కదా. సో ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా నేను విన్నదైతే ఖచ్చితంగా ఇది మాతృ సామ్రాజ్య దేశం అని చెప్పేసి. సో మన ప్రపంచం మొత్తం పితృ సామ్రాజ్యం. సో ఇట్ ఈస్ లైక్ మేల్ డామినేటెడ్ కంట్రీస్ అక్రాస్ ద వరల్డ్. హియర్ ఇట్ ఈస్ మోస్ట్లీ ఎ ఫీమేల్ డామినేటెడ్ కంట్రీ అని విన్నాను. బట్ సమ్ ఇన్ఫర్మేషన్ కొంత తేడా వచ్చిందంట. సో ద కింగ్ ఓవర్ హియర్, బ్రూనే కింగ్ సుల్తాన్ హాజీ Hassan al Bolkiah. So Sultan Haji Hassan al Bolkiah is the king. He is the longest living monarch in the world. Atanu 57 years nunchi he has been ruling the country. So he has been the monarch for last 57 years. He has accepted he has been announced as a king in 1967 nunchi ippadaka kuda ayana king ga unnaru. And ante gakuda he is the only king after the independent Brunei. So independent Brunei ki 1982 lo independence వచ్చింది. So 1967 నుంచి 1982 he was under the British presidency. ఆ తర్వాత he is the only prime minister of Brunei since 1982. And ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటి అని అంటే, సో బేసిక్లీ మాతృ సామ్రాజ్యం అని చెప్పాను కదా. సో జనరలీ ఆడవాళ్ళకి మొత్తం ప్రాపర్టీ మొత్తం వాళ్ళకి ఆడవాళ్ళకి వస్తుంది, మగవాళ్ళకి రాదు అని చెప్పేసి అన్నాను. కాకపోతే ఇప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ తెలిసింది ఏంటంటే కేవలం ఆడవాళ్ళకే కాదు మగవాళ్ళకి కూడా వస్తుందంట. కాకపోతే ఇక్కడ పెళ్ళిళ్ళు జరిగిన తర్వాత వన్స్ యు ఆర్ మ్యారీడ్, సో యూ విల్ యాక్చువల్లీ మూవ్ ఇన్ టు అ ప్లేస్ వేర్ హూ హ్యాస్ అ బిగ్గర్ హౌస్ ఆర్ అ బిగ్గర్ ప్రాపర్టీ. సో ఇక్కడ ఆడవాళ్ళు మగవాళ్ళని లేదు, ఎవరి దగ్గర ఎక్కువ ప్రాపర్టీ ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్తారనమాట. సో ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ దట్ ఖచ్చితంగా అమ్మాయే అబ్బాయి ఇంటికి రావాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ నాట్ ఎ మ్యాండేటరీ రూల్ దట్ ద గర్ల్ హ్యాస్ టు మూవ్ ఇన్ టు ద బాయ్స్ హౌస్. So whoever has good amount of property, they can actually assume that, and they can actually enjoy that particular property by staying there. So that is the biggest unique point of Brunei. And so Brunei is a very unique country in Japan. It's an orthodox Muslim country, and they are not having that level of good ties with India. So manaki Indian passport holders ki visas రావడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. సో అందుకోసమే మనకి వీసా ఆన్ అరైవల్ కానీ డైరెక్ట్ వీసాస్ కానీ లేదు. ట్రాన్సిట్ వీసా ఇస్ ద ఓన్లీ ఆప్షన్. సో దట్స్ వై ఐ హావ్ కమ్ హియర్ ఆన్ ట్రాన్సిట్. సో ఐఎమ్ ఫ్లయింగ్ ఫ్రమ్ హియర్ టు ఆస్ట్రేలియా ఇన్ ద ఈవినింగ్. సో నాది 7 o'clock ఫ్లైట్ ఉంది. సో ఐ హ్యావ్ అబౌట్ 8 hours ఆఫ్ టైమ్. సో ఇట్స్ అ వెరీ స్మాల్ కంట్రీ. మలేషియా నుంచి చాలా మలేషియా పక్కనే ఉంటుంది. సబా అనే ఒక ఊరు విచ్ ఇస్ వెరీ క్లోజ్ టు బ్రునై. కౌలాలంపూర్ నుంచి చూసుకుంటే ఇట్స్ అబౌట్ 2.5 hours ఫ్లైట్. But when you are looking at Malaysian border, it is very close. So 26 kilometers bridge undi, aa bridge cross ayipothe Malaysia loki enter avutamu. So Brunei has Brunei dollars which is stacked with Singapore dollars. So mana Indian currency lo chuskunte around 61 rupees undi as of today. So we are going to explore Brunei. So Brunei ela undi, ikkada king house ela undi, aa tarvata main mosque ela undi, ikkada museum ela undi anedi manam chuskondam. This is my second time visit to Brunei, and I want to show this to entire world what exactly Brunei is of. Okay, so this is RK, keep watching. So Brunei main income వచ్చి oil and gas. So and it is about 100 kilometers from here anta. Just about 4.5 lakhs population మాత్రమే ఉన్న చిన్న కంట్రీ ఇది బ్రూనై అనేది. సో వీళ్ళకి కూడా మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఆయిల్ అండ్ గ్యాస్ పైనే. కాకపోతే ఇక్కడ దగ్గరలో లేవు ఆయిల్ బావులు. అండ్ ఇదంతా కూడా కంట్రీ సైడ్. నిన్న వీడియోలో మనం మెయిన్ హైవే చూసుకున్నాం కదా, ఇదంతా కంట్రీ సైడ్. లిటరల్లీ చూస్తుంటే ఏదో కేరళలో ఉన్నట్టుంది, మొత్తం కంప్లీట్ గ్రీనరీ తోటి. ఇట్స్ బ్యూటిఫుల్. మనకి ఇక్కడ ఇండియన్ ఎంబసీ కూడా ఉందంట, హై కమిషన్ కూడా ఉందంట. వీలైతే ఐ ట్రై టు షో దట్ ఇండియన్ ఎంబసీ యాజ్ వెల్. బట్ రోడ్స్ అయితే సూపర్. Hi friends, so right now I'm in Bandar Seri Begawan. Bandar Seri Begawan is the capital city of Brunei. So Bandar Seri Begawan అనే సిటీలో ఉన్నాను. ఇక్కడ నుంచి ఇక్కడ మీకు కనిపిస్తున్న బ్రిడ్జ్ ఏదైతే ఉందో, దిస్ ఈజ్ అ 26 kilometer లాంగ్ బ్రిడ్జ్. ఇట్ వాస్ జస్ట్ ఓపెన్ లాస్ట్ ఇయర్, 1 year ago. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు బ్రూనైకి 1.5-2 years బ్యాక్ వచ్చినప్పుడు ఈ బ్రిడ్జ్ లేదు. నౌ దిస్ బ్రిడ్జ్ ఈజ్ ఓపెన్. సో ఈ బ్రిడ్జ్ ఇలాగే కంటిన్యూస్గా 26 kilometers ఉంటుంది. దాంట్లో తంబ్రూమ్ అనేది ఒక మన బ్రూనైకి సంబంధించిన ఇంకొక డిస్ట్రిక్ట్ అనమాట. అక్కడ కూడా ఒక స్టాప్ ఓవర్ ఉంటుంది. తంబ్రూమ్ నుంచి డైరెక్ట్లీ ఇట్ విల్ గో టు సబా. సో సబా ఈజ్ ద సిటీ ఇన్ మలేషియా.
సో ఇది మనకి ఇదివరకేమో బై రోడ్ వెళ్ళే వాళ్ళు, ఇప్పుడు ఏంటంటే మనకి ఈ బ్రిడ్జ్ కూడా కట్టేశారు. సో ఈ బ్రిడ్జ్ అనేది దిస్ ఇస్ ద కనెక్టింగ్ పాయింట్ ఫ్రమ్ బ్రూనే టు మలేషియా. సో ఇది ఇలా 26 కిలోమీటర్స్ లాంగ్ ఉంటుంది. మధ్యలో ఇదేదైతే కేబుల్ బ్రిడ్జ్ ఉందో ఆ కేబుల్స్ అనేది ఇలా ఇంకో 2 పాయింట్స్ ఇచ్చారంట. సో పెద్ద పెద్ద బోట్స్, పెద్ద పెద్ద షిప్స్ అనేది ట్రావెల్ చేయడం కోసం. అదర్వైజ్ యూ హ్యావ్ ఆల్ ఇదేంటి పిల్లర్స్ మాత్రమే ఉన్నాయి, ఆల్ స్మాల్ పిల్లర్స్. ఆ పిల్లర్స్ పైనే మొత్తం ఇది నడిపెట్టారు, మొత్తం అంతా అలా కట్టేశారు. 26 కిలోమీటర్స్ కంప్లీట్లీ ఎంటైర్లీ ఆన్ ద ఓషన్. సో సముద్రం పైనే కట్టడం జరిగింది. సో అక్కడ నుంచి మీరు స్ట్రైట్గా చూసుకుంటే అటువైపు అక్కడ ఒక ఆయిల్ రిఫైనరీ కనిపిస్తుంది. సో దాట్ రిఫైనరీ ఈజ్ అబౌట్ లైక్ 50 కిలోమీటర్స్ అవే. సో అరౌండ్ 50 కిలోమీటర్స్ బయట ఉంది. అది మీకు అంత క్లారిటీతో ఉందో లేదో తెలియదు. అక్కడ ఆయిల్ రిఫైనరీ ఉంది. ఇంకో 50 కిలోమీటర్స్ వెళ్తే 100 కిలోమీటర్స్ వెళ్తే ఇక్కడ ట్రావెల్ చేస్తే యూ విల్ గెట్ టు సీ ద ఆయిల్ బౌల్ అనమాట. సో ఆయిల్ బౌల్ అక్కడ ఉన్నాయి. సో ఆయిల్ రిఫైనరీ సెంటర్ ఏమో అక్కడ ఉంది. సో అక్కడ నుంచి వాళ్ళు అక్కడ తెప్పించుకొని రిఫైన్ చేసుకొని ఆ తర్వాత దెన్ దే విల్ బీ కంప్లీట్లీ ట్రాన్స్పోర్టింగ్ ఇట్ అక్రాస్ ద కంట్రీ. సో దిస్ ఇస్ బ్రూనే బందర్ సెరీ భగవాన్ and it is one of the prestigious project for Brunei, ఎందుకంటే it is now connecting very easily to Malaysia. Hardly 20-25 minutes లో వెళ్ళిపోవచ్చు మలేషియాకి సబా. సో సబా ఈజ్ ఎ వెరీ ఫేమస్ ప్లేస్ ఆల్సో ఇన్ మలేషియా. ఏంటంటే అది ఇట్స్ ఎ బీచ్ ఏరియా. ఇక్కడ ఇది బందర్ సెరీ భగవాన్. సో ఇంకా కూడా మనకి ఏమేమైనా బెస్ట్ ప్లేసెస్ ఉంటే అవన్నీ చూపిస్తాను. దిస్ ఇస్ ఆర్కే ఫ్రమ్ బందర్ సెరీ భగవాన్. ఇంతకుముందు నేను మీకు బ్రిడ్జ్ చూపించాను కదా, అదే బ్రిడ్జ్ ఇప్పుడు ఎక్కుతున్నాము. సో ఇక్కడ నుంచి ప్రస్తుతానికి ఆల్రెడీ ఒకటి కనెక్షన్ అనేది మలేషియాకి ఇచ్చేశారు. ఇక్కడ ఇంకో కనెక్షన్ అనేది సిటీకి ఇవ్వబోతున్నారంట. సో అది ఇలా ఈ కొండలపై నుంచి వెళ్తుంది. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇట్ రైన్స్ ఎవ్రీడే, 365 డేస్ రెయిన్ ఉంటుందంట. 365 రోజులు ఇక్కడ వర్షం ఉంటుంది. సో ఇక్కడ కనుక వర్షం పడకపోతే కనీసం ఒక 2 వారాలైనా వర్షం పడలేదంటే మొత్తం ఇక్కడ ఈ చెట్లు ఇవన్నీ కూడా మొత్తం కాలిపోతాయంట. ఎందుకంటే అంత వేడి ఉంటుంది. ఆ వేడిని తట్టుకోవడం కోసం ఈ భూమాత అనేది తనను తాను ఎప్పటికప్పుడు వర్షాన్ని కురిపించుకొని అలా సెట్ చేస్తుందన్నమాట. అంత అద్భుతం కదా. ప్రతిరోజు ఏదో ఒక టైంలో వర్షం అయితే పడుతూనే ఉంటుంది. అయినా కూడా 20-25 డిగ్రీస్ టెంపరేచర్ మాత్రం తగ్గదు. సో కొంచెం హ్యూమిడిటీగానే ఉంటుంది, బట్ అదర్వైజ్ ఇట్స్ బ్యూటిఫుల్. చూడండి తాంబరం. సో తాంబరంకి వెళ్ళే దారి అని చెప్పేసి అని పెట్టారు. సో ఇక్కడ చూస్తుంటే ఏదైతే కనిపిస్తుందో అదే ఆయిల్ రిఫైనరీ. దట్స్ అబౌట్ 50 కిలోమీటర్స్ ఫ్రమ్ హియర్. అది సముద్రం మధ్యలో కట్టారు. ఓ ఐలాండ్ బనాయా క్యా? ఒక ఐలాండ్ లాగా తయారు చేసి సముద్రం మధ్యలో ఒక ఆయిల్ రిఫైనరీ అనేది కట్టడం జరిగింది. సో అక్కడ ఉంది, మీకు ఇది జూమ్ ఇన్ చేసి చూపిస్తున్నాను. బ్యూటిఫుల్ కదా. ఈ బ్రిడ్జ్ పైన కొంచెం ముందుకెళ్ళాక యూటర్న్ ఉంది. అది తీసుకుంటే మేము మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతాం, లేదంటే 26 కిలోమీటర్స్ ముందుకు వెళ్ళిపోవాల్సిందే కంటిన్యూస్గా. సో అలా కాకుండా నెక్స్ట్ జంక్షన్లో ఎక్కడైతే మనకి యూటర్న్ ఉందో అక్కడ యూటర్న్ తీసుకొని వెళ్ళిపోతాం. సో ఇది ప్రాపర్లీ సముద్రం పైన కట్టారు. ఇది సముద్రం పైన ఉన్న బ్రిడ్జ్లో ఇప్పుడు ట్రావెల్ చేస్తున్నాం. సో ఇక్కడ మనకు ఒక డైవర్షన్ వచ్చింది, అటు పైకి వెళ్ళడానికి లేదంటే ఇటు కిందికి దిగడానికి. సో ఇలా దిగేసి యూటర్న్ తీసుకొని వెళ్ళిపోతాం. ఓన్లీ యూటర్న్ కోసం ఇచ్చారు ఇది, అంతే. Kota-Batu is the area for Bandar Seri Bhagwan. So Kota-Batu అనే ఏరియా బందర్ సెరీ భగవాన్లోనే. చూస్తున్నారా మొత్తం అంతా వాటర్ అండ్ గ్రీనరీ. బ్యూటిఫుల్గా ఉంది కదా గ్రీనరీ అయితే. అక్కడ క్లౌడ్ కవర్ కూడా చూడండి. ఒక 2 కిలోమీటర్స్ అలా ట్రావెల్ చేసాం అంతే. దాని తర్వాత మళ్ళీ బందర్ సెరీ భగవాన్లోకి ఎంటర్ అయిపోతుంది. మీకు ఈ దేశంలో చూడటానికి ఎంత బాగుంది చూస్తారా.
ఈ రోడ్స్ కానీ లేకపోతే బ్రిడ్జ్ కానీ లేదంటే మనకి వాటర్ కానీ గ్రీనరీ కానీ ఇంత బాగుంది కదా. అన్నిటికంటే ఇంకా మంచి విషయం చెప్పాలా, క్రైమ్ రేట్ ఇస్ అబ్సల్యూట్లీ జీరో అంట. సో నాట్ ఈవెన్ అ సింగిల్ క్రైమ్. నాతో పాటు ఎవరైతే డ్రైవర్ ఉన్నారో హీఈస్ ఆల్సో ఫ్రమ్ ఇండియా. సో హీ హెస్ బీన్ హియర్ ఫర్ లాస్ట్ 26 years అంట. 26 yearsలో ఒక్కసారి కూడా ఒక్క క్రైమ్ కూడా చూడలేదంట. సో అంత బ్యూటిఫుల్గా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ పీపుల్ ఆర్ ఆల్ హ్యాపీ విత్ ద సుల్తాన్స్ రూల్. అండ్ ఆల్సో మనకి నేను నిన్న ఒకటి ఎంట్రీ ఫామ్ ఒకటి ఫిల్ చేయాల్సి వచ్చింది. దాంట్లో ఒకటే ఉంది, డ్రగ్ పెడ్లర్స్కి 100% దే విల్ బీ హ్యాంగ్డ్ ఫర్ డెత్. సో ఎవరైనా డ్రగ్స్ తీసుకురావాలని ప్రయత్నం చేస్తే వాళ్ళకి డెత్ పెనాల్టీ ఉంటుందని చెప్పేసి అని అన్నారు అనమాట. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్లస్. సో ఇక్కడ డ్రగ్ పెడ్లర్స్ని అలౌ చేయరు. సో డ్రగ్స్ అనేది లేదు, మాఫియా లేదు, ఎవ్రీథింగ్ ఇస్ ప్రిటీ నైస్, గుడ్. సో పీపుల్ ఆర్ ఆల్ హ్యాపీ విత్ ద గవర్నమెంట్. అందుకే జీరో క్రైమ్. దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ఇట్. దెర్ ఆర్ సో మెనీ మోర్ యూనిక్ ఫీచర్స్ ఆఫ్ బ్రూనై. అవి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను, చూస్తూ ఉండండి. సో ఫ్రెండ్స్, సో Zakir is the one who is driving the car. Hi. So Zakir is also from India. So he is there for last 26 years. So पिछले 26 साल से ये ब्रुनेई में है. And ये यूपी से है ना? हाँ, यूपी से है. And so he is extremely happy working here. So that's good to know the people who are satisfied. So it is more important because you have to be satisfied with the country where you are working. Right. So it's good. तो जाकिर भाई अभी हम इंडियन एम्बेसी के पास जाएंगे अभी. ठीक है. So we are going to go to the Indian embassy right now. Let's explore. Okay. మనకి జాకిర్ భాయ్ ఇంకొక ఇన్ఫర్మేషన్, ఒకటి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఇక్కడ ఉండే జనాలేమో 4 నుంచి 4.5 లక్షల మంది, కానీ వెహికల్స్ మాత్రం 10 నుంచి 12 లక్షల వెహికల్స్ ఉన్నాయంట. సో ప్రతి ఒక్క పర్సన్, ఎవ్రీ పర్సన్ హ్యాస్ అట్లీస్ట్ 2 or 3 వెహికల్స్. సో వాళ్ళు నార్మల్ డే టు డే వర్క్ కోసం ఒక వెహికల్ వాడతారంట. అండ్ దే యూస్ వన్ ఫర్ పర్సనల్, ఫర్ ఫ్యామిలీ వెకేషన్స్. అండ్ దెన్ అదర్వైజ్ ఇఫ్ దే వాంట్ గో టు మలేషియా దే యూజ్ అ డిఫరెంట్ వెహికల్. సో అలా మల్టిపుల్ వెహికల్స్, లగ్జరియస్ వెహికల్స్. సో మజే అంటున్నాడు. సో వాళ్ళకి కావాల్సినంత అయ్యాషి ఉంది. ప్లస్ అంతేకాకుండా ఇక్కడ ఫైనాన్స్ కూడా జీరోలో దొరుకుతుందంట. సో ట్రాన్స్పోర్ట్, అది వాళ్ళ గవర్నమెంట్ సపోర్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈవెన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అయ్యేటైతే మాత్రం దే గెట్ ఇట్ ఈవెన్ అట్ వాళ్ళ శాలరీలోనే ట్యాక్స్, ఇదేంటి మన ఈఎంఐస్ కట్ చేసుకొని మరీ ఇస్తారంట. సో అంత సింపుల్గా వస్తాయి కాబట్టి ఎవ్రీ వన్ హ్యాస్ మల్టిపుల్ వెహికల్స్ అండ్ దే యూజ్ మల్టిపుల్ వెహికల్స్ ఫర్ డిఫరెంట్ రీజన్స్ అంట. ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తుందా ఇండియా హౌస్ అండ్ రెసిడెన్స్ ఆఫ్ హై కమిషనర్ ఆఫ్ ఇండియా. సో ఇండియన్ హై కమిషనర్ ఉండే ఇల్లు అన్నమాట ఇది. సో ఇక్కడ ఇండియన్ హై కమిషనర్ ఇక్కడ ఉంటున్నారు బ్రూనైలో. అండ్ బ్రూనై యొక్క వీసా ఎంబసీ కూడా ఇండియాలో, ఢిల్లీలో ఉందంట. రైట్ ఆన్ ద మెయిన్ రోడ్ మనకి ఇక్కడ ఇండియన్ హై కమిషనర్ హౌస్ అనేది చూసుకోవచ్చు. అనిపిస్తుంది కదా, రెసిడెన్స్ ఆఫ్ హై కమిషనర్ ఆఫ్ ఇండియా. అండ్ దెన్ ఇక్కడ ఇలా చూసుకుంటే ఇట్ ఈస్ రిటన్ యాజ్ ఇండియా హౌస్. సో ఇండియన్ హై కమిషనర్ ఉండే ఇల్లు అనమాట ఇది. సూపర్. బ్రూనైలో సో ఇప్పుడు పోలీస్ వాళ్ళు పహారా కాస్తున్నారు. వాళ్ళు ముందే వెళ్తున్నారు మనకి. అంటే ఖచ్చితంగా ఎవరో రాయల్ ఫ్యామిలీ వాళ్ళు వస్తున్నట్టున్నారు. అదే చూడండి, సుల్తాన్ కానీ వాళ్ళ వైఫ్ కానీ ట్రావెల్ చేసేటప్పుడు ఇలా ఎస్కాట్స్ వస్తారంట. సో లక్కీలీ మనకి అది కూడా చూడడం జరుగుతుంది. వీఆర్ ఏబుల్ టు క్యాప్చర్ దట్ అండ్ ఐమ్ షోయింగ్. సో సుల్తాన్ వాళ్ళు వెళ్తున్న వెహికల్స్ అవి. ఇక్కడ బోట్స్ అన్నీ ఇలా ఉన్నాయి. మన జాకిర్ భాయ్ మాట్లాడడానికి వెళ్ళాడు. ఏంటంటే ఇక్కడ మ్యాంగ్రూవ్స్ అండ్ క్రొకడైల్ పాయింట్ ఉందంట. సో దాదాపు 1 hour పడుతుందంట. మనము బోట్ బుక్ చేసుకొని వెళ్తే మన అదృష్టం బాగుంటే క్రొకడైల్స్ అండ్ ఈవెన్ స్పెషల్ మంకీస్ కూడా ఉన్నాయంట. అవి కూడా చూడొచ్చు. బోట్ అనేది ఇక్కడ దాకా ఇలా వస్తుందన్నమాట. దీన్ని ఇలా ఎక్కాలి.
ఇక్కడ మనకి బీచ్ అంటూ ఏం లేదు, డైరెక్ట్ వాటర్ పైన బోట్. మెట్లు దిగిన వెంటనే వాటర్. చూస్తున్నారా? సో జాకిర్ భాయ్, అండ్ వాట్స్ యువర్ నేమ్? Hazi. So Hazi is taking us in the boat. So see you at the crocodile point. ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో ఇది ఉమర్ అలీ మస్జిద్. ఇక్కడ కూడా మనం వెళ్ళి ఎక్స్ప్లోర్ చేస్తాము. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఫేమస్ మస్జిద్ ఇన్ బ్రూనై. ఇది ఉమర్ అలీ మాస్క్ అని చెప్పేసి అని సుల్తాన్ గారి యొక్క ఫాదర్ పేరు మీద కట్టడం జరిగిందంట. సో దట్స్ వై ఇట్ ఈస్ వెరీ ఫేమస్. ఇక్కడ బోట్కి చూస్తున్నారు పైన కప్పు కూడా ఉంది. సో ఒకవేళ వర్షం పడ్డా కూడా మనకు ప్రాబ్లం ఏం లేదు. సో ఈవెన్ ఇఫ్ ఇట్స్ రెయిన్స్ ఇట్స్ నాట్ గోనా బి ఎనీ ప్రాబ్లం ఫర్ అస్. అదే అక్కడ ఉన్నామంటే మాత్రం ఖచ్చితంగా మనం తడిసిపోతాము. సో ఇక్కడైతే మాత్రం ప్రాబ్లం లేదు. ఇది ఇక్కడ బ్రూనై సివిల్ కోర్ట్. సో మనకు మొత్తం అన్నీ కూడా వాటర్లోంచి కనెక్టెడ్ ఉన్నాయి. సో బోట్లోంచి అన్నీ క్లియర్గా కనిపిస్తున్నాయి మనకి. బట్ అవి ఆపే కోయి జరూరత్ ही नहीं है. కోర్ట్ పేరుకు కట్టారు కానీ ఇంతవరకు అసలు అక్కడ కేసెస్ కానీ ఎలాంటి అవసరం రాలేదంట. అసలు అబ్సల్యూట్లీ జీరో క్రైమ్ ఉంది కాబట్టి ఇక్కడ ఎలాంటి టెన్షన్ లేదు. బ్యూటిఫుల్. పేరుకు మాత్రమే కోర్టు, కానీ ఇక్కడ దీని అవసరం రాలేదు ఎప్పుడు. చూస్తున్నారా? ఇక్కడ ఇళ్ళన్నీ కూడా నీళ్ళలోనే కట్టేశారు. గుంజలేసి దానిపైన ఇల్లు కట్టుకోవడం జరిగింది. ఇది బ్రూనై యొక్క కల్చర్ అంట. ఆ కల్చర్ని కంటిన్యూ చేయడం కోసం ఇలా ఇక్కడ ఈ ఇళ్ళల్లో అలాగే ఉంచేశారనమాట. సో ఏ ఘరమే రైతేనా జనాలు. సో ఇప్పటికీ ఇక్కడ జనాలు ఈ ఇళ్ళల్లో ఉంటారంట. సో బేసిక్లీ నీటి మధ్యలోనే మనకి కేరళలో బోట్ హౌసెస్ ఎలా అవుతున్నాయో అలా అనిపిస్తున్నాయి నాకు. ఆల్ ఫెసిలిటీస్ है, पावर, इलेक्ट्रिसिटी एंड एवरीथिंग, सारे फैसिलिटीज है. ఓకే. సో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయంట మనకి ఇక్కడ. వాటర్లోనే కట్టేసిన ఇల్లు అనమాట. సో అన్ని కింద గుంజలు కట్టేసి పెట్టారు చూడండి. ఆ గుంజల పైన ఇల్లు కట్టారు. ఇది ఒక డిఫరెంట్ లైఫ్. ఇది ఈ స్టాండర్డ్ వేరు, లైఫ్స్ వేరు, ద వే దే లివ్ ఇస్ డిఫరెంట్. అమేజింగ్. నాకైతే బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. వాటర్లో ట్రావెల్ చేస్తున్నాము. సో ఇప్పుడు కొద్దిసేపట్లో మీకు ఇక్కడ సుల్తాన్ ఇల్లు చూపిస్తాను. ఆయనది ఎంత పెద్ద ఇల్లు, ఎంత బాగుంది అనేది మీరు ఈ వాటర్లోంచి కూడా చూసుకుంటే అర్థమవుతుంది. సూపర్ ఫాస్ట్ స్పీడ్తో వెళ్తున్నాం. ये सारे मैनग्रूव्स है ना, ट्रीज, अन्नी కూడా मैनग्रूव ट्रीज है. बहुत बढ़िया. ఓకే. చేపలు పట్టే వాళ్ళంట. సాల్ ఫిషింగ్. ఇది సుల్తాన్ ఇంటి దగ్గర కట్టిన జట్టి. ఇది ప్రైవేట్ జట్టి ఇది. సో ఆయన ఇంట్లోంచి డైరెక్ట్గా రావచ్చు. అండ్ ఇక్కడ కొంచెం ముందుకెళ్తే మనకి సుల్తాన్ ఇల్లు కనిపిస్తుంది. ఆ సుల్తాన్ ఇంటికి పైన ఉన్న డోమ్ అంతా కూడా కంప్లీట్ గోల్డ్ అంట, 22 క్యారెట్ గోల్డ్. ప్లస్ ఇట్ హ్యాస్ 1877 రూమ్స్ ఇన్ సైడ్. సో అంత పెద్ద ఇల్లు కట్టుకున్నారు ఇది. సో హీఈస్ వన్ ఆఫ్ ద రిచెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్. సో ఆ సుల్తాన్ ఇల్లు కూడా చూపించడానికి ట్రై చేస్తాను. ఇక్కడ ఆడ పైన ఉన్న మనకు అంత క్లారిటీ లేదు కానీ ఇక్కడ కడుతున్న డోమ్దేమో ఇది మాత్రం రాబోయే సుల్తాన్ ఆయన కొడుకుదనమాట. సో ఇక్కడ స్పెషల్ మంకీస్ ఉంటాయంట. రెడ్ నోస్, ఎర్ర ముక్కుతో ఉండే కోతులు అనేది ఇక్కడ ఉంటాయంట. సో దానికోసం ఇక్కడ స్లో డౌన్ చేసుకొని మెల్లగా వెతుకుతున్నాము ఏమన్నా కనిపిస్తాయేమోనని. ఇంతకుముందు వేరే బోట్లో వాళ్ళు కనిపించాయి అని చెప్పేసి అన్నారు. సో వెతుకుతున్నాం, చూద్దాం. స్పెషల్ మంకీ. మనమే కాకుండా ఇంకో 2 బోట్ల వాళ్ళు కూడా మంకీస్ కోసం వెతుకుతున్నారు. చూద్దాం. అక్కడ ఏదో కనిపిస్తున్నట్టుంది. వాళ్ళు ఉన్నాయని పిలుస్తున్నారు కదా. లెట్స్ సీ. ఉండేటైతే మన అదృష్టం. చూస్తున్నారా కోతుల్ని?
ఎర్రమూతున్న కోతుల్ని చూస్తున్నాం. చిన్న చిన్న పిల్ల కోతులు కనిపిస్తున్నాయి. పెద్ద కోత ఏమైనా కనిపిస్తామో చూద్దాం. అది చూడండి కోతి. ఈ కోతులను చూడడానికే వచ్చాము. మన అదృష్టం మనకు ఆ కోతి కనిపించింది. ఆంజనేయ స్వామి. ఇలా ఎర్రమూతున్న కోతుల్ని చూశాను ఇప్పుడే. ఆంజనేయ స్వామి ప్రతిరూపం. సో సూపర్, అల్టిమేట్. సో దీనికోసం ఇంత దూరం వచ్చాము. సో ఫైనలీ మనకైతే ఎక్కువ క్యాప్చర్ చేయలేకపోయినా నాకైతే కనిపించాయి, ఎందుకంటే కొంచెం వెనకాల ఉన్నాయి అన్నమాట. బట్ క్యాప్చర్ అయితే 1-2 అయితే చేశాను. సో వీఆర్ లక్కీ టు విట్నెస్ దాట్. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికైతే ఇక్కడ కోతుల్ని చూడడానికి, ఎర్రమూతున్న కోతుల్ని సో చూడడానికి వచ్చాము. బందర్ సెరీ భగవాన్లో బందర్ని వెతకడం కోసం వచ్చాము. సో బందర్ కాతో దర్శన్ హో గయా. సో భగవాన్ హనుమాన్ జీ కాతో దర్శన్ హో గయా. సో మనకు హనుమంతుడి యొక్క దర్శనం అయిపోయింది. సో ఇప్పుడు క్రోకడైల్ పాయింట్ అనమాట ఇది. సో వీఆర్ స్టిల్ సర్చింగ్ ఫర్ ద క్రోకడైల్స్. ఇక్కడ వాటర్లో అయితే ఖచ్చితంగా దిగకూడదంట. ఇట్స్ వెరీ డేంజరస్, ఎందుకంటే ఇక్కడ చాలా క్రోకడైల్స్ తిరుగుతూ ఉంటాయంట. సో దిస్ ఇస్ అ క్రోకడైల్ పాయింట్. సో వీలైతే ఇఫ్ ఎట్ ఆల్ ఇఫ్ ఐఎమ్ ఏబుల్ టు సీ ఎనీ క్రోకడైల్ విల్ క్యాప్చర్ దట్ అండ్ విల్ షో యూ దట్. బట్ గుడ్ థింగ్ ఏంటంటే ఐ వాజ్ ఏబుల్ టు క్యాప్చర్ ద మంకీస్. సో అట్లీస్ట్ మంకీస్ అయితే చూసాం మనము. సో దట్ ఈస్ ద స్పెషాలిటీ. ఎందుకంటే ఎండ ఎక్కువ ఉంటే జనరల్గా కోతులు బయటికి రావంట. సో ఇప్పుడు ఎండ ఉన్నా సరే మనకి సైడ్కి మ్యాంగ్రూవ్ ట్రీస్ పైన మనకు కనిపించాయి. సో నౌ వీఆర్ స్టిల్ సర్చింగ్ ఫర్ ద క్రోకడైల్స్. అది దొరకగానే డైరెక్ట్గా మనం వెనక్కి వెళ్ళిపోదాం. వెళ్ళిపోయే ప్రాసెస్లో మనకి సుల్తాన్ ఇల్లు కూడా వాటర్లోంచి చూపిస్తాను. ఇక్కడ ఇంకో మంకీ కనిపిస్తుంది చూడండి, కోతి ఆడుకుంటుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఒక మంకీ, రైట్ సైడ్లో ఒక మంకీ ఉంది. బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి. చెట్ల మధ్యలో ఉంది. మీకు అంత క్లారిటీ ఉందో లేదో తెలియదు, కానీ నాకైతే మంచిగానే కనిపిస్తున్నాయి. ఇక్కడ ఈ చెట్లు, ఈ నీళ్ళు ఇవన్నీ చూస్తుంటే నాకైతే కేరళనే గుర్తొస్తుంది. ఎందుకంటే ఇది కూడా బ్యాక్ వాటర్సే, సముద్రంలోంచి వచ్చిన బ్యాక్ వాటర్స్లోంచి ఉన్న వాటర్ ఇవి. అన్ని కొబ్బరి చెట్లు కనబడుతున్నాయి ఇక్కడ. ఇప్పటిదాకా మ్యాంగ్రూవ్స్ కనిపించాయి, ఇప్పుడు కొబ్బరి చెట్లు కనిపిస్తున్నాయి. సో ఇక్కడ నీటి మట్టం తక్కువ ఉన్నప్పుడు క్రొకడైల్స్ కనిపిస్తాయంట. 1 వీక్ ఎక్కువ, 1 వీక్ తక్కువ ఉంటాయంట. ప్రస్తుతానికి వాటర్ లెవెల్ చాలా హెవీగా ఉంది కాబట్టి క్రొకడైల్స్ కనిపించే ఛాన్సెస్ తక్కువ అంటున్నారు. సో చూద్దాం, వెతుకుదాం. ఓకే అయితే సరే, లేదంటే వెనక్కి వెళ్ళిపోతాం. అది బ్యూటిఫుల్గా ఉంది కదా. వాటర్లో బోట్లో ట్రావెలింగ్ అయితే మాత్రం అల్టిమేట్ ఉంది ఎక్స్పీరియన్స్. ఇక్కడ కనిపిస్తుందా క్లియర్గా ఒక మంకీ? అటువైపు తిరిగింది. ఇప్పుడు మన వైపు తిరిగాడు ఆంజనేయ స్వామి. కమ్ ఆన్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఎంత క్లియర్గా కనిపిస్తుందో చూడండి, వెరీ వెరీ క్లియర్, బ్యూటిఫుల్. స్వామి మీ దర్శనం ఇచ్చామా స్వామి? వీళ్ళందరూ కూడా ఇలా ఈ మంకీని వెతుక్కుంటూ వచ్చారు, ఎన్ని బోట్ల వాళ్ళు. మొత్తానికి మనకి ఆయన దర్శనం అయితే కలిగింది. ఓకే, సో ఇక్కడ వెనకాల కనిపిస్తుంది కదా ఆ గోల్డెన్ కలర్ డోమ్. సో దట్స్ ఆల్ ప్యూర్ గోల్డ్ అండ్ దట్ ఈస్ ద హౌస్ ఆఫ్ సుల్తాన్. సో సుల్తాన్ ఇక్కడ బ్రూనై సుల్తాన్ యొక్క ఓన్ హౌస్ అది. అండ్ ఇట్ హ్యాస్ 1877 రూమ్స్. సో అంత పెద్ద ఇల్లు అది. అండ్ దెన్ బయట నుంచి మెయిన్ రోడ్ నుంచి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. బయట నుంచి మనం ఎలా ఉందనేది అవుట్ సైడ్ వ్యూ, వాటర్ వ్యూ చూద్దాము. బట్ ఫ్రమ్ హియర్ యూ కెన్ క్లియర్లీ సీ ఫ్రమ్ ద వాటర్ వ్యూ. ఇట్స్ అమేజింగ్. గోల్డెన్ కలర్ డోమ్తో మస్జిద్ ఏదైతే ఉందో అది ఉమర్ అలీ సైఫుద్దీన్. సో అది సుల్తాన్ యొక్క ఫాదర్ యొక్క పేరుతోటి ఈ మస్జిద్ అనేది కట్టడం జరిగింది. అది కూడా సేమ్ డోమ్ ఏదైతే ఉందో కంప్లీట్లీ గోల్డ్, 22 క్యారెట్ ప్యూర్ గోల్డ్ ఆ డోమ్ కట్టడం జరిగింది. సో ఈవెన్ ఈ ఊరు పేరు కూడా బందర్ సెరీ భగవాన్. బందర్ అంటేనేమో ఊరు, సెరీ అంటే శ్రీ, భగవాన్ అనేది ఆయన వాళ్ళ ఫాదర్ యొక్క నిక్ నేమ్ అంట. సో బందర్ సెరీ భగవాన్ అనే ఊరు పేరు కూడా వాళ్ళ ఫాదర్ని గుర్తు చేస్తూ కట్టిన ఊరు అనమాట ఇది. సో ఇది మనకి ఇక్కడ బోట్లోంచి కూడా చాలా క్లియర్గా
ఈ మాస్క్ మస్జిద్ అనేది విజిబిలిటీ ఉంది. విపరీతమైన స్పీడ్తో వెళ్తున్నాము. ఇంతకుముందు అక్కడ స్లో డౌన్ చేసుకొని వీడియో తీశాను. ఏ స్పీడ్తో వెళ్తున్నాము చూడండి. ఇప్పుడు దీని కింద నుంచి వెళ్ళబోతున్నాము. చూడడానికి ఇంత చిన్నగా కనిపిస్తుంది కానీ బోట్ ఇంత సింపుల్గా వెళ్ళిపోతుంది చూడండి. ఇవన్నీ కూడా వాటర్లో ఉన్న హౌసెస్. బ్యూటిఫుల్ బ్రిడ్జ్ ఇంతకుముందు ఆల్రెడీ ఎక్కాం కదా, మనకి బ్రూనై నుంచి మలేషియా కనెక్ట్ చేసే బ్రిడ్జ్ అదే. ఎంత సూపర్గా కనబడుతుంది చూడండి. ఎక్సలెంట్. వాటర్ విలేజ్ యొక్క స్కూల్ అంట. సో ఇదంతా కూడా వాటర్ విలేజ్ కిందకి వస్తుంది. వాళ్ళకి సపరేట్గా స్కూల్ ఒకటి ఉన్నారు, కట్టారు ఇది. సో ఇది వాటర్ విలేజ్ యొక్క స్కూల్. ఇది ఈ వాటర్ విలేజ్లో ఇంకో స్కూల్ ఇది. దాదాపు 5,000 మంది నివసిస్తున్నారంట. 5,000 పీపుల్ లివ్ హియర్ ఇన్ దిస్ వాటర్ విలేజ్. దాంట్లో ఇంకో రెండో స్కూల్ ఇది. దీంట్లోనే పోలీస్ స్టేషన్ కూడా ఉందంట. వాటర్ విలేజ్, వాటర్ లైన్. ఇటువైపు అంతా వాటర్ విలేజ్ని కంప్లీట్ చేసుకొని ఇప్పుడు సిటీ వైపు వెళ్తున్నాం. ఇదంతా సిటీ. 1 hour వాటర్ విలేజ్ జర్నీ. బ్యూటిఫుల్, అమేజింగ్, ఆసమ్. ఫైనలీ ఇంతకుముందు ఎలా అయితే ఎక్కామో అలాగే మళ్ళీ దిగేస్తాము. సో వీళ్ళు డైరెక్ట్గా మెట్ల కానిచ్చేస్తారు. మెట్ల పైకి మనం దిగేయచ్చు అనమాట. సో ఫైనలీ ఇలా వచ్చేసాం. జస్ట్ $25 తీసుకున్నాడు. అంటే మన ఇండియన్ కరెన్సీలో 1,500 రూపీస్. థ్యాంక్ యూ వెరీ మచ్. 1,500 రూపాయలకి వాటర్ విలేజ్లో మొత్తం తిప్పేసి గంట సేపు ఫైనలీ ఎక్కడైతే పిక్ చేసుకున్నాడో అక్కడే మనల్ని డ్రాప్ చేస్తాడు. ఇది వాటర్ విలేజ్ అండ్ దిస్ ఇస్ ద బందర్ సిటీ. వాటర్ విలేజ్ నుంచి బయటికి రాగానే ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో ఈ బిల్డింగ్, ఇదంతా కూడా సుల్తాన్ కట్టించిందంట. ఆయన సొంతంగా ఇది ఇక్కడంతా కమర్షియల్ బిల్డింగ్స్ కట్టించి ఈ లెవెల్లో ప్లస్ ఇంకా సెల్లార్లో కూడా బేస్మెంట్లో కూడా ఇంకో లెవెల్ ఉందంట. దీని మీద వచ్చే రెంట్స్ కానీ దీని మీద వచ్చే ప్రతి ఒక్క అమౌంట్ చారిటీకి ఇచ్చేస్తారంట. బ్యూటిఫుల్గా ఉంది కదా. సో ఇదంతా కూడా హ్యూజ్ కమర్షియల్ కాంప్లెక్స్ విచ్ ఈల్స్ ఎ లాట్ ఆఫ్ మనీ.